మొత్తం 30-31 కాలేజీలు అక్కడ. ఇదివరకు ఉమ్మడి రాష్ట్రంలో మొత్తం కలిపి ఈడ్చిపెడితే అంతే 25 లేవు మెడికల్ కాలేజీలు ఉమ్మడి రాష్ట్రంలో. అట్లాంటిది ఇవాళ అక్కడ దాదాపు 30-32 వచ్చాయి. అన్ని గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు, గవర్నమెంట్ మెడికల్ కాలేజ్, గవర్నమెంట్ హాస్పిటల్ ప్రతి జిల్లాకి. ఎన్ని జిల్లాలు అయితే కొత్తగా పెట్టారో అన్ని జిల్లాలకి, ఇదివరకు ఎన్ని 10 జిల్లాలే కదా తెలంగాణ ఉమ్మడిగా ఉన్నప్పుడు. అలాంటిది వాళ్ళు జిల్లాలు మార్చుకున్నారు, జిల్లాలు పెంచారు. ప్రతి జిల్లాకి మెడికల్ కాలేజ్, మెడికల్ హాస్పిటల్. అక్కడ వాళ్ళేమి ఇట్లా ఫీల్ అవ్వలేదే. అక్కడ ఏ కార్పొరేట్ వాడికి అమ్మేయలేదే, ఏ పీపీపీ కింద ప్రైవేట్ వాడికి ఇచ్చేయలేదే. మనది సిగ్గు తెచ్చుకోవాలి కదా అక్కడ చూసుకుని. మన పక్కన ఉన్నటువంటి రాష్ట్రం అక్కడ వాళ్ళందరూ ఇవాళ తెలంగాణ పిల్లలు గవర్నమెంట్ మెడికల్ సీట్లు సాధిస్తారు అక్కడ. మన వాళ్ళు ఇక్కడ ప్రైవేటు పీపీపీ వాడి దగ్గరికి వెళ్ళి డబ్బులు లేకపోతే చదువు మానేసుకుని కూర్చోవాలి. ఇంకెన్నేళ్ళు మనల్ని దోచుకోవడం, పబ్లిక్గా దోచుకుంటున్నారు మనల్ని. మధ్యతరగతోడు చదవలేడు, ఎందుకంటే అంత ఫీజు ఎవడు కడతాడు? ఇప్పుడు గవర్నమెంట్ కాలేజీలో 16,000 రూపాయలు ఏడాదికి, 16,000 రూపాయలు ఏడాదికి. 5 ఏళ్ళు కదా మెడికల్ కాలేజీకి. 5 10 50, 5 6 30, 80,000 పైన అది ఇది కలిపితే 2 లక్షలు అవుతుంది. 2 లక్షలు ఎఫర్ట్ చేయగలడు. ఈవెన్ పేదవాడు కూడా ఎఫర్ట్ చేయగలడు. ఇవాళ పేదవాడు కూడా ఏడాదికి 4 లక్షలు సంపాదిస్తున్నాడు, ఎఫర్ట్ చేయగలడు. మధ్య తరగతి వాళ్ళు ఎఫర్ట్ చేయగలరు, ఎందుకంటే కనీసం ఒక 4-5-6 లక్షలు అయితే సంపాదిస్తున్నాడు కదా మధ్య తరగతి. కాబట్టి 10 లక్షల లోపు సంపాదిస్తున్నాడు కాబట్టి వాళ్ళు ఎఫర్ట్ చేయగలరు. అదే ఏడాదికి 40 లక్షలు, 50 లక్షలు, 70 లక్షలు అంటే 5 ఏళ్లకి 5 ఏళ్ళు ఎక్కడి నుంచి వస్తాయి? 3.5 కోట్ల రూపాయలు డబ్బులు వస్తాయా? 5 5లు 2.5 కోట్లు డబ్బులు వస్తాయా? 5 4 2